హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టేస్ట్ ద ఫ్రెష్నెస్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో మనం వచ్చేసి పండు మిర్చితో గోంగూర నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఇది వచ్చేసి రైస్లోకి చాలా బాగుంటుందండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మీడియం సైజ్ గోంగూర కట్టలు ఒక 8 వరకు తీసుకున్నామండి. సో ఇలా తీసుకొని కడిగేసుకొని శుభ్రం చేసుకొని ఎండలో ఒక అరగంట సేపు ఆరబెట్టేసుకున్నానండి, వాటర్ అంతా ఆరిపోయేంత వరకు. సో ఆరిన తర్వాత మనకు ఇలా అయిపోయిందండి గోంగూర. సో ఇది మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి. అందులోకి మనం ఆరబెట్టుకున్న గోంగూరను వేసి వేయించుకోవాలి. ఇది బాగా మగ్గేంత వరకు మనం వేయించుకోవాలండి. సో ఇప్పుడు కొద్దిగా మగ్గుతుంది కదండి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇందులో వేసి మనం వేయించుకోవాలి అండి. ఇది వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం మసాలా పొడి చేసుకోవాలి కదండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి దోరగా వేయించుకోవాలండి. ఇవి కొద్దిగా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి అండి. నేను పండు మిర్చి అయితే 1/2 కేజీ తీసుకున్నానండి. సో అవి ఇప్పుడు మిక్సీలో వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఒక వెల్లుల్లిని రెబ్బలుగా చేసుకొని ఇందులో వేసుకోవాలి అండి. దీని ఒక ఫైన్ పౌడర్ లాగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలండి ఇలాగా. సో పేస్ట్ని అంతా తీసేసి ఒక గిన్నెలో పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మనం వేయించి పక్కన పెట్టుకున్న గోంగూరను కూడా వేసి మిక్సీ పట్టేసుకోవాలండి. సో ఇలా ఉంది కదా, ఇంకొకసారి మిక్సీ పట్టేసుకుందాము. దీంట్లో పండు మిర్చి కూడా వేసి కొద్దిగా మనం ఏదైతే మిక్సీ పట్టుకున్న గోంగూర ఉందో ఆ గోంగూరను మనం పండు మిర్చి మిక్సీ రుబ్బుకున్న గిన్నెలో వేసుకొని కొద్దిగా కలిపేసుకోవాలండి. అటు ఇటుగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తము మనం మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా మనం మిక్సీ పట్టేసుకోవాలి అండి. సో మళ్ళీ ఒకసారి ఇది మొత్తం తీసి ఒక గిన్నెలోకి తీసేసుకోవాలండి. మనం మొత్తము ఆల్మోస్ట్ ఫైన్ పేస్ట్ లాగా అయింది కదా. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులోనే మనం ఇందాక మసాలా పొడి అన్నాం కదండి, ఆ పొడి కూడా వేసి బాగా కలిపేసుకోవాలి అండి. ఇప్పుడు బాగా కలిపేసుకున్న తర్వాత ఈ పచ్చడిని మనము కదపకుండా ఒక 24 అవర్స్ మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి. 24 అవర్స్ అంటే తెలుసు కదండి, ఒక 1 డే మొత్తము అలా పక్కన పెట్టేసుకోవాలి. 24 అవర్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే సో మనకి ఇలా ఉందండి పచ్చడి. సో దీన్ని ఒకసారి పైకి కిందికి బాగా కలిపేసుకొని మనం తాలింపు పెట్టేసుకోవాలండి. స్టవ్ మీద పెనం పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక 6 వరకు, ఎండుమిర్చి ఒక 5-6, కరివేపాకు కొద్దిగా వేసి మనం వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు కూడా వేసి మనం వేయించుకోవాలి. అవి అన్నీ వేగిన తర్వాత మనం గోంగూర పచ్చడిని తీసి ఇందులోకి వేసి కలుపుకోవాలండి. నేను సగం వరకే తాలింపు పెడుతున్నాను, మిగతా సగం పక్కకు పెట్టేసుకున్నాను. మిగతా సగం తర్వాతకి ఎప్పుడైనా కావాలి అనుకున్నప్పుడు మనం తాలింపు పెట్టేసుకోవచ్చు. సో ఇది కొద్దిగా నూనెలో వేగిన తర్వాత మనం తీసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే చాలా యమ్మీ టేస్టీ టింగ్లింగ్ టేస్ట్ వచ్చే మనకి గోంగూర నిల్వ పచ్చడి రెడీ. అండ్ ఫ్రెండ్స్, ఇది మనకు వేడివేడి అన్నంలోకి బాగుంటుంది కదండి. అండ్ ఫ్రెండ్స్, ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఈ పచ్చడిని మళ్ళీ తినాలి అన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ ఫ్రెండ్స్,
Please subscribe my channel Taste the Freshness. And friends, please don't forget to subscribe my channel Taste the Freshness. And thank you friends for watching my video.